మరి ఉత్తరం చూద్దామండి. సాగర్ జూబ్లీ హిల్స్ నుంచి రాస్తున్నారు. పితృకర్మలు నిర్వహించే స్తోమత అర్హత లేని వారికి ప్రత్యామ్నాయం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఎవరికైతే అర్హత లేదో వాళ్ళు చేయాల్సిన అవసరమే లేదు, కాబట్టి ప్రత్యామ్నాయం యొక్క ఆవశ్యకత లేదు. ఎవరికి స్తోమత లేదో వారు కనీసపక్షం మానసికంగానైనా వాటిని ఆచరించటమే చేయాలి. ఎందుకంటే భావగ్రాహి జనార్దనుడు భావాన్ని గ్రహిస్తాడు. మనకి లేమి ఏదైతే ఉందో దాన్ని కూడా ఆయనకు తెలుసు. అందుకని స్తోమత ఉందా లేదా అనేటువంటిది స్వయంగానే నిర్ణయించుకోవాలి. స్తోమత ఉండి స్తోమత లేదని తమని తాము మభ్యపెట్టుకోకూడదు. ఎందుకోసం అంటే ఓ చోట అంటాడనమాట, ఏమనంటే ప్రథమ పక్షము ఏదైతే ఉందో దానికి ప్రభువు అంటే అధికారం కలవాడు దాన్నే ఆచరించాలి. ప్రభువు ప్రథమ కల్పస్య యో అనుకల్పేన వర్తతే నతస్య ఫలమాప్నోతి అని చెప్పారు. అంటే అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే ఉత్తమ పక్షానికి అర్హుడో వాడు దాన్ని కాకుండా అధమపక్షం స్వీకరించి కనుక చేసినట్లయితే వాడు తాను సత్ఫలితాన్ని పొందడు అని చెప్పారనమాట. అది ఎలాగండి? ఎంతో కొంత చేసాడు కదా, చేసిన పనికి పొందాలి కదా. వాడు తక్కువ చేసినా ఎక్కువ చేసినా ఆ చేసింది ఏదైతే ఉందో దానికి పొందాలి కదా అని కొందరు అనుకుంటూ ఉంటారు. అది నిజం కాదండి. ఎందుకు నిజం కాదు? ఉదాహరణకి మీకు ఏ ప్రధానమంత్రి గారో మైత్రి ఉంది, ఆయన చూడడానికి మీరు వెళ్ళారు, చేత్తో పుష్పగుచ్చం కూడా తీసుకుని వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి సమయంలో ఆయన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మనం ఆయన ద్వారా లబ్ధి ఎలా పొందాలి అని ఆలోచనతోటే పెడతారు, స్వార్థం లేకుండా పెడతారు. అందుకని ఆలోచనతోటే పెడతారు. వెళ్ళిన తర్వాత ఇచ్చేదేమో పుష్పగుచ్చం, ఆశించేదేమో అధికమైన సంపద. అలాగానే మనం భగవంతునికి సంబంధించినటువంటి చర్యల్లో మాత్రమే ఇలా అతి తక్కువ విషయాలకు అతి ఎక్కువ సత్ఫలితాన్ని ఆశించడం పొందడం అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. స్తోమత అనేటువంటిది ఎంత ఉంటుందో అంత వరకే చేయాలి, ఎక్కువ చేయకూడదు, అప్పు చేసి చేయకూడదు. స్తోమత ఉండి అనేటువంటిది ఎలా నిర్ణయించుకోవాలి అంటే ఎవరు తమ ప్రథమ పక్షానికి సంబంధించిన వారు ఆ ప్రథమ పక్షంలో మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతారు. ఆ ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పుష్పగుచ్చం ఇచ్చి ఆయన నుంచి ఏ కాంట్రాక్టు పొందుదామని చెప్పి మీరు ఆశిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒక 5 రూపాయలు ఇచ్చి నువ్వు దోగచ్చులు పెట్టుకుని బస్సు ఛార్జీలు పెట్టుకుని వెళ్ళిపో అని అన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేస్తారు? మీరు తిట్టుకుంటారు, అంతే కదా. అంటే ఉత్తమ పక్షంలో అధికారం ఉన్నటువంటి వాడు, ఎక్కువ ఫలితాన్ని ఇవ్వగలిగిన వాడు ఆ స్థాయిలో కాకుండా ఏదో ఇంతే ఇస్తున్నాను అంటే దాని వలన సత్ఫలితం పొందడం అన్నమాట. అందువలన మనకు స్తోమత లేదు అని మనం అభ్యపెట్టుకోకుండా, మనకు నిజంగా స్తోమత లేకపోయినట్లయితే మనసా చేసుకున్న పితృదేవతలు ఆనందపడతారు, వాళ్ళు అనుగ్రహిస్తారు, సందేహం ఏమీ లేదు. అప్పు చేసి ఎప్పుడూ చేయకూడదు అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని సందర్భాల్లో అప్పు చేసి ఆబ్దికం పేరుతో అప్పు చేసి కనుక తద్దినం పెడితే ఆ పితృదేవతలు వాళ్ళ పితృదేవతలు వస్తారట, వీళ్ళు రారట, మన వాళ్ళు రారట. అందుకని అప్పు చేసి చేయడం సరికాదు. అలాగే ఎదుటి వ్యక్తి దగ్గర ఏదైనా డబ్బు తీసుకుని దీని నిమిత్తం తీసుకుని చేసినా కూడా రాదు. అంటే నేను ఇవాళ మా ఇంట్లో ఆర్థికం పెట్టుకోవాలండి, మీరు ఏదైనా కొంచెం డబ్బు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, అడిగితే ఏమవుతుంది? వాడి పితృదేవతలు వచ్చేస్తారు, వీళ్ళు రారు, అలాగనమాట. అందుకని ప్రభు ప్రథమ కల్పస్య యో అనుకల్పేన వర్తతే నతస్య ఫలమాప్నోతి. అందువలన మనం బంగారపు విగ్రహం పెట్టి పూజించడానికి అర్హత కలిగి ఉండి, అర్హత అంటే స్తోమత కలిగి ఉండినవాడు మట్టి ప్రతిమతోటో పూజ చేశాను అనుకుంటే దాని ఫలితం వాడు పొందడు అని అర్థం అన్నమాట. అందుకని మనం కూడా మన స్థాయి ఏదైతే ఉందో ఆ స్థాయికి తగినట్టుగా చేస్తే దానివల్ల గుర్తింపు ఉంటుంది. కానీ ఆ స్థాయి కంటే చాలా తక్కువగా మనం చేసినట్లయితే చేసేవాళ్ళు ఏవయ్యా అంటాడు వాడు. అంటే ఆ పుచ్చుకున్న గౌరవాన్ని ఆనందాన్ని పొందలేడు కదా. అందుకని మన స్థాయిని గుర్తించి మన స్థాయికి తగినట్టుగా చేయాలి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ఆసక్తికర అంశాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.